హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మంగళూరు స్పెషల్ తందూరి చాయ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సాయంత్రం అయిందంటే చాలు టీయో కాఫీనో తాగాలని అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఎప్పట్లాగా కాకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1 గ్లాసు నీళ్లు తీసుకున్నానండి. అలాగే నేను తులసి ఆకులు వేస్తున్నానండి. తులసి ఆకుల్లో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి కదా. ఇది వేయడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి టీ. నేను ఇక్కడ 5 నుంచి 6 తులసి ఆకులు వేసాను. ఒక 3 స్పూన్లు టీ పొడిని వేసాను. అలాగే ఒక 4 స్పూన్ల దాకా చక్కెర కూడా వేస్తున్నానండి. మీరు చక్కెర వద్దు అనుకుంటే బెల్లమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 కప్స్కి చేస్తున్నాను కాబట్టి 4 స్పూన్స్ వేసానండి. అలాగే కొంచెం దంచి పెట్టుకున్న అల్లంని వేసాను. కొంచెం సిన్నమన్ కూడా వేసానండి. చెక్క వేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా బాయిల్ అవ్వాలి. ఇలా కొంచెం బాయిల్ అయ్యాక ఇప్పుడు నేను ఇక్కడ పాలు కూడా యాడ్ చేస్తున్నానండి. కొంచెం వామ్ మిల్క్ వేయాలి. ఒక 3 కప్స్ దాకా కొంచెం కాంచుకున్న పాలను వేసానండి. 3 కప్స్ వేసాక నేను సేమ్ కప్పుతో, ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్పులు పాలు వేసుకున్నాను. వేసాక మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు పైన మీగడ కట్టేంత వరకు టీని ఉడికించుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ మట్టి కప్పుని తీసుకున్నానండి. క్లే కప్ని తీసుకొని పైన చూపిస్తున్న విధంగా కప్పును మొత్తాన్ని కూడా మనం బాగా వేడి చేసుకోవాలి. మీ దగ్గర కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి మీద వేడి చేసుకోండి. కట్టెల పొయ్యి అవైలబుల్ లేకపోతే ఇలా స్టవ్ మీదనే కప్పు మొత్తాన్ని కూడా బాగా వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్నాక ఇప్పుడు ఒకసారి టీని చెక్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, పైన అంతా మీగడ కట్టింది అంటే టీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రెడీ అయిపోయిన టీని మనం కప్పులోకి వేసుకోవాలి. ఇప్పుడు నేను కప్పులోకి వేస్తున్నాను చూడండి. బాగా పొంగుతుంది కదా. ఇలా పొంగడం వల్ల క్లే పాట్లో మనం ఏ రెసిపీ వండినా, ఏ రెసిపీని మనం దాంట్లో స్టోర్ చేసి పెట్టినా మంచి టేస్ట్ ఉంటుంది కదా. సో టీని కూడా మనం దీంట్లో వేసి మిక్స్ చేయడం వల్ల టీ రుచి చాలా బాగుంటుందండి. అలాగే నేను ఇప్పుడు కాంచుకున్న టీ మొత్తాన్ని కూడా ఈ క్లే కప్పులోకి నేను వేసుకుంటున్నాను. ఇలా టీ మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మనం టీని ఒక 3 నుంచి 4 సార్లు బాగా మిక్స్ చేసుకోవాలి. నేను పైన చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న టీని ఇప్పుడు మనం కప్స్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. టీ చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.